హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమి వరల్డ్స్. ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేసి చూపించబోతున్నానండి. నూనె వంకాయ కూడా అని అంటారు. ఇవి నల్ల వంకాయలైనా తీసుకోవచ్చు, తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు. ఇవి బాగా నూనెలోనే వేయించాలండి. 4 దెబ్బలుగా కోసుకొని ఉట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేస్తే బాగా వేగిపోతాయి, మెత్తగా అయిపోతాయి. ఇంకా కూర అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ముందుగా వేయించేసుకుని చూడండి, ఇలా త్వరగా వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్. అది ఎక్కువ మాడితే కూడా బాగోదు. అలా ఈ విధంగా ఉంటే చాలు. గోల్డెన్ బ్రౌన్ వస్తే వేయించేసి పక్కకు తీసుకోవాలండి. నేను పక్కకు తీసి పెట్టుకున్నాను అన్నీ. గోల్డెన్ బ్రౌన్ ఉంటేనే బాగా ఉంటుంది. బాగా నల్లగా వేయకూడదండి, లేకపోతే మళ్ళీ చేదు అనిపిస్తుంది కర్రీ. పక్కగా తీసి పెట్టుకున్నాక ప్రాసెస్ చూపిస్తాను. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఒక మిక్సీ జార్లో ఈ డ్రై పీనట్స్ అండి, వేయించిన పల్లీలు, కొంచెం అంతా ఎండు కొబ్బరి, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నవి, గార్లిక్ అండి, వెల్లుల్లి, టమోటో, చింతపండు కొంచెం తగినంత ఉప్పు, కళ్ళుప్పే వాడతామండి మేము ఎక్కువగా. కారము తగినంత కారం వేసుకోవాలండి, పసుపు. ఇవన్నీ మిక్సీ చేయాలండి బాగా. కొంచెం మరీ మెత్తగా కాకపోయినా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుని అదే ఆయిల్లో మళ్ళీ హీట్ చేసుకుని 2 మిరియాలండి, ఎక్కువ కాదు, మళ్ళీ ఘాటు ఎక్కువ అయిపోతుంది. 2 ఇంచులు ఉంటుంది ఆ చెక్క. ఇంకా ఆవాలు అవన్నీ అవసరం లేదు. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలండి. మిరియాలు, చెక్క, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఇది ఆయిల్లో వేసేయాలండి. ఆయిల్ బాగా నీట్గా పైకి తేలేదాకా ఇది వేయించాలి. ఈ మసాలా అంతా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ఇది బాగా వేగాలండి. ఆయిల్ అంతా వదిలేయాలి. మసాలా అంతా ఆయిల్ సైడ్లో వదులుతుంది కదా, అలా వదిలేసేస్తే ఈ టైంలోనే చూసుకోవాలండి. కారము, ఉప్పు ఏమన్నా తగ్గితే ఒకవేళ ఈ టైంలో వేసుకోవచ్చు. ఇలా ఈ టైంలో వేసేసుకుని అంత మిక్స్ చేసి బాగా వేయించాలండి. సిమ్లోనే వేయిస్తే బాగుంటుంది, హైలో వేయించకూడదు. నేనైతే లో టు మీడియంలో వేయించానండి. ఇదిగోండి ఆయిల్ బాగా వదిలింది చూడండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది. ఈ టైంలో ఇంకా మనం వేయించి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. అంటే టేస్ట్ కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ వాడాల్సిందే. అప్పుడప్పుడు తినొచ్చండి, ఏం కాదు. ఆయిల్ బాగా నూనె కర్రీ పేరే కదా నూనె వంకాయ అని. ఇంక ఈ టైంలో వంకాయ వేసేసుకోవడమేనండి. వంకాయలు వేసి కొంచెం బాగా 5 మినిట్స్ అవి కూడా బాగా మగ్గాలండి. మసాలా అంతా దానికి పట్టాలి కదా. మనం మసాలాలు ఏమి వేయలేదు కదా వంకాయ వేయించినప్పుడు. ఈ మసాలాలో అంతా వంకాయలు బాగా మిక్స్ చేసి మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసామంటే ఈ మసాలా అంతా వంకాయలు పీల్చుకుంటుంది, బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సాల్ట్ అదంతా పడుతుంది వంకాయలకి కూడా. చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అండి. మీరు తప్పకుండా కామెంట్ చేస్తారు, లైక్ చేస్తారు అనుకుంటున్నాను. ప్లీజ్